Hello all, welcome back to Divya Talks and welcome to one more new video. So hope అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ మేమైతే చాలా బాగున్నాము. సో వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదా, ఫెబ్లో అయితే చాలా వెడ్డింగ్స్ ఉన్నాయి అండ్ మేము అటెండ్ అవ్వాల్సినవి కూడా చాలానే ఉండే, అంటే ప్రతి వీక్ ఒక్కో వెడ్డింగ్ వచ్చింది మాకు కూడా అటెండ్ అవ్వాల్సింది. సో నేను అవన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకొని ఈ ఒక్క వీడియోలో పెట్టేశాను అనమాట. సో దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి అబౌట్ దట్. సో నేను ఎలా రెడీ అయ్యాను, ఏ శారీస్ కట్టుకున్నాను, అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో ఇది వచ్చేసి జాన్ 31st రోజు అనమాట. ఫెబ్ 2 పెళ్ళి. సో 31st రోజు బోనాలు, పెళ్ళి కూతురు, పసుపు కొట్టడం, పోలు ఇవన్నీ చేశారు ఈవెంట్స్. సో అవన్నీ ఈ క్లిప్పింగ్లో మీరు చూస్తారు. సో ఇది వచ్చేసి పోలో అంటారనమాట, మా సైడ్ చేస్తారు బోనాలు ఇవన్నీ చేసిన రోజు. సో మమ్మీ వాళ్ళ దగ్గర అయితే నైట్ అంటే పెళ్ళి కూతురు, పసుపు కొట్టడం ఇవన్నీ అయిపోయిన తర్వాత చేస్తారు. బట్ ఇటు అత్తయ్య వాళ్ళ సైడ్ బోనాలు అవ్వగానే చేసేస్తారనమాట. సో బోనాలు అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఇదైతే స్టార్ట్ చేస్తున్నారు. యూజువల్లీ మంగళోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వడ్లతోని ఇట్లా స్క్వేర్ షేప్గా పోలు పోస్తారు అండ్ దాంట్లోకి పెళ్లి కూతురు అండ్ తోడి పెళ్లి కూతురు కూర్చుంటారనమాట. సో ఫస్ట్ వాళ్ళు ఇట్లా అక్షంతలు పెళ్లి కూతురు పైన తోడి పెళ్లి కూతురు పైన వేసిన తర్వాత ఇంకొకళ్ళు వెళ్ళి డబ్బులతో ఇట్లా దిష్టి తీసేస్తారు కదా, అలా ఆ పెళ్లి కూతురు చుట్టూ తిప్పి అందులో వేసి ఇంకా అక్షంతలు వేస్తారనమాట. అందులో ఒకళ్ళు ఉన్నప్పుడే ఇంకొకళ్ళు వెళ్ళాలి, బయటికి వచ్చేయకూడదు ఎవరు అందులోకి రాకముందు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఆల్రెడీ అక్క ఉన్నప్పుడే మా వదిన వెళ్ళింది, అలా వెళ్తారనమాట. అలా ఈ పోల్ అయితే అయిపోయింది. మీకు కూడా ఈ పద్ధతి ఉంటే కామెంట్ చేయండి, మీరు ఇలానే చేస్తారా లేదా ఏదైనా డిఫరెంట్గా చేస్తారా అని చెప్పేసి. సో అది అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ పెళ్లి కూతురు ఫంక్షన్, పసుపు కొట్టడం ఫంక్షన్ ఇవి ఉంటాయి. దానికోసం అయితే నేను రెడీ అయిపోయాను అనమాట. టస్సర్ శారీ కట్టుకున్నాను అండ్ మా విరాజ్ బాబుకి ఈ క్యూట్ తోటి వేశాను. బట్ ఫుల్ దోమలు ఉండే అక్కడ, పాపం చాలా కుట్టాయి. అండ్ ఇక్కడ పెళ్లి కూతురు చేస్తారు కదా ఒక్కొక్కరు వెళ్ళి, సో మేము వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఒక టైం ఫర్ ఏ ఫ్యామిలీ ఫోటో. సో ఇది వచ్చేసి నా ఫుల్ శారీ లుక్. దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది కానీ నేను ఈ పైతాని బ్లౌజ్తో పేర్ చేశాను అనమాట. 2 years బ్యాక్ దసరాకి తీసుకున్నాను నేను ఈ శారీ. సో ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ది. ఇది ఆల్రెడీ నేను స్టైలింగ్ వీడియో ఒక షార్ట్లో పెట్టాను, ఇఫ్ యూ వాంట్ టు చెక్ వెళ్ళి చూడండి. ఇలా పెళ్లి కూతురు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత పసుపు కొట్టడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ క్లిప్పింగ్ అదే. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అలాగే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఇక్కడైతే మా గ్రూప్ పిక్చర్ వచ్చేసింది. సో పసుపు కొట్టడము చేస్తారు, ఒక్కొక్క దగ్గర ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది కదా. సో మీ దగ్గర ఆ పసుపు కొట్టడం ఎలా చేస్తారో కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో దట్ ఐ విల్ కమ్ టు నో. పసుపు కొట్టడం అయిపోయిన తర్వాత ఐరన్లోకి వెళ్తారనమాట. నార్మల్గా విలేజెస్లో అయితే హనుమాన్ల గుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడికి కుమ్మారోళ్ళు వచ్చి ఈ కుండలు పెట్టుకొని ఉంటారనమాట, అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు. బట్ ఇక్కడేమో అపార్ట్మెంట్లోనే వాళ్ళు తీసుకొని వచ్చారు, సో వెళ్ళి తీసుకొస్తున్నారు. సో ముందు చూసారు కదా ఒక పెళ్లి కూతురు ఈవెంట్ వాటికి వెళ్ళామని. ఈరోజు వచ్చేసి వెడ్డింగ్ అనమాట. మొన్న అది ఫ్రైడే రోజు జరిగింది, సో ఈరోజు సండే వెడ్డింగ్. అండ్ ఈరోజు యాక్చువల్లీ వీ హ్యావ్ 4 ఈవెంట్స్ టు అటెండ్. దాంట్లో 2 పెళ్ళిళ్ళు, ఒక గృహప్రవేశం అండ్ బర్త్డే అనమాట. అన్నిటికీ అటెండ్ అవుతామని అనుకుంటున్నాము. బట్ లెట్స్ సీ, టైం పర్మిట్స్ అని అటెండ్ అవుతాం, లేదంటే ఒకటో అట్లా స్కిప్ చేయాల్సి వస్తుంది. అండ్ వెడ్డింగ్స్ ఏంటంటే ఒకటి ఎల్బీ నగర్లో ఉంటే ఒకటి ఇక్కడ హితం కాలేజ్ దగ్గర అనమాట. సో 2 ఆ ఎండ్ ఒకటైతే ఈ ఎండ్ ఒకటి ఉంది, బట్ వీ హ్యావ్ టు మేనేజ్. అండ్ సో నేను ఈరోజు ఏ డ్రెస్ వేసుకుంటున్నానంటే నా రిసెప్షన్ లెహెంగా. ఇది 3rd టైం. ఫస్ట్ నా రిసెప్షన్కి వేసుకుంటే మళ్ళీ మా చెల్లి రిసెప్షన్కి వేసుకున్నాను. అండ్ నో ఇట్స్ ద 3rd టైం. సో వేసుకుందామని అనుకున్నాను అనమాట.
నా రిసెప్షన్ లెహంగా అనమాట. అప్పుడు మీబాజ్లో తీసుకున్నాను. ఫుల్ చికెన్ కర్రీ వర్క్ అనమాట. అండ్ కింద ఇలా లేస్ వచ్చింది. సో ఇవి ఫుల్ హ్యాండ్స్ వచ్చిండే, నేను కట్ చేయించి ఇలా ఎల్బో హ్యాండ్స్లా చేయించుకున్నాను అనమాట. అప్పుడు ఫుల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా పెళ్ళిలో, సో ఫుల్ హ్యాండ్స్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా కట్ చేశాను. అండ్ మనకి ఇవి వచ్చాయి పూసలతో, ఇలా వచ్చాయన్నమాట. అండ్ దీస్ ఆర్ ద టాజిల్స్. సో ఈ నెట్ది వచ్చింది, నెట్ పైన అన్నీ మనకి థ్రెడ్ వర్క్తో ఇలా వచ్చింది అనమాట వర్క్. అండ్ లేస్. సో ఇది వచ్చేసి చున్నీ. సో స్టైల్ చేద్దాం ఎలా ఉంటుందో. అండ్ మా విరాజ్ బాబుకి అయితే ఐఎమ్ గోయింగ్ విత్ ఎ షర్ట్ అండ్ పాయింట్. విరాజ్కి కుర్తా ఏం వేయట్లేదు, సో ఈ బ్లాక్ పాయింట్కి ఈ షర్ట్ వేస్తున్నాను అనమాట. సో ఇవి మా అవుట్ఫిట్స్. ఇంకా రెడీ అయిపోవాలి, 8 అయిపోయింది ఆల్రెడీ. సో 9:30 వరకు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో మేమైతే రెడీ అయిపోయి కిందికి వచ్చేసాము స్టార్ట్ అవ్వడానికి. యాక్చువల్లీ విరాజ్కి గ్రీన్ కలర్ షర్ట్ వేయాలి, కానీ అది వాడికి బాగా లూజ్ అనిపించింది, అంత బాగా అనిపించలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ మెరూన్ ఈ షర్ట్కి షిఫ్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి ఈశాన్ అనమాట. వాడు ఒక 2-3 టైమ్స్ వేసుకున్నాడు, వాడికి చిన్నగా అయిపోయింది అప్పుడు. సో ఇంక అట్లే పక్కన పెట్టాను. ఇప్పుడు విరాజ్కి వస్తుంది. మోస్ట్లీ ఈశాన్ డ్రెస్సెస్ అన్నీ నేను ఏవి పడేయలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. సో అందులో మంచివి అంటే ఎక్కువ వేసుకొనివి మంచిగా ఉన్నవన్నీ ఇప్పుడు విరాజ్కి వేస్తున్నాను అనమాట. సో రీయూజ్ చేస్తున్నాను అవన్నీ కూడా. అండ్ ఫస్ట్ అయితే మేము మా ఫ్రెండ్ వెడ్డింగ్కి వెళ్ళిపోయాము. అరౌండ్ 11 ఆ టైంకి రీచ్ అయితే అయ్యాము. సో అక్కడ నుండి 12:30కి అట్లా లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకో వెడ్డింగ్ రిలేటివ్ది ఉందని చెప్పాను కదా, సో అక్కడికి స్టార్ట్ అయిపోయాము. 1 అవర్ పైన పట్టింది, బికాజ్ అది వచ్చేసి ఎల్బీ నగర్లో అయితే ఇది హితం కాలేజ్ దగ్గర పెళ్ళి రిలేటివ్ది. సో 2 అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి. సో లంచ్ చేస్తున్నారు అందరూ, వెడ్డింగ్ అంతా కూడా అయిపోయిందనమాట. ఫొటోస్ దిగుతున్నారు మేము వెళ్ళే టైంకి. లంచ్ అది కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇక్కడైతే ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను. అండ్ ఈ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి ఒక 4:30 ఆ టైంకి అట్లా మళ్ళీ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. 5 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ నైట్ ఇంకో బర్త్డే పార్టీ ఉంది అపార్ట్మెంట్లో అనమాట, ఫస్ట్ బర్త్డే పార్టీ. సో వచ్చేసి ఇంకా విరాజ్కి ఫుడ్ ప్రిపేర్ చేసి వాడికి తినిపించేసి మళ్ళీ రెడీ అవుతున్నా ఇంకా వాడు ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట, నిద్ర వచ్చేసింది వాడికి. ఇంకా వాడిని అయితే పడుకోబెట్టి బర్త్డేకి వెళ్ళాను. ఫస్ట్ కేక్ కటింగ్ టైంకి వెళ్ళాను కరెక్ట్గా. సో ఆ కేక్ కటింగ్ అయిపోయింది, ఇంకా వాడు లేచేసాడనమాట. మళ్ళీ ఏడిస్తే ఇంకా వాడిని తీసుకొని డిన్నర్ కింద అరేంజ్ చేశారు సెల్లార్లో. సో అక్కడికి మా అపార్ట్మెంట్ గ్యాంగ్ అనమాట పిల్లలందరూ. సో ఫస్ట్ మేము దిగేసాము, దాని తర్వాత వాళ్ళందరూ పిక్చర్స్ దిగుతున్నారు. సో Feb 2 అలా 3 ఈవెంట్స్ అయితే అటెండ్ అయ్యాము. అండ్ ఇది వచ్చేసి Feb అయితే సాటర్డే ఇంకో వెడ్డింగ్ ఉందన్నమాట. సో దానికోసం అయితే రెడీ అయిపోయాను. నా శారీ వచ్చేసి ఈశాన్ తొట్టెల శారీ, టిష్యూ కలంకారీ పట్టు అనమాట అది. సో వర్క్ వేయించుకున్నాను నేను, సపరేట్ బ్లౌజ్ మెటీరియల్ తీసుకొని. శారీలో వచ్చిన బ్లౌజ్ యూజ్ చేయలేదన్నమాట. అండ్ ఇక్కడైతే పెళ్ళికి రీచ్ అయిపోయాము. సో వెడ్డింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ 2:30 ఆ టైంకి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో అలా మా వీకెండ్ అయితే 2 వీకెండ్స్, ఫస్ట్ సాటర్డే దాని తర్వాత వీకెండ్ సాటర్డే అలా బిజీగా గడిచిపోయాయి. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.